ఇండియాలో హీరో క్యారెక్టరైజేషన్ ఖచ్చితంగా రాసి హిట్ కొట్టగల దమ్మున డైరెక్టర్ ఎవడైనా ఉన్నాడంటే అది పూరి గారనే చెప్పాలి. ఒకప్పుడు పూరి గారి సినిమాలు మామూలుగా ఉండేవి కదండి. పోకిరి కానీ, బద్రి కానీ, అమ్మనాన్న తొంబలమ్మాయి కానీ, ఈడియట్ కానీ, గోలిమార్ కానీ పిచ్చి లేచిపోయేది. ఫ్యాన్స్ అయితే ఇంకా మామూలుగా ఉండేది కదా. ఎందుకంటే హీరో క్యారెక్టరైజేషన్కి మామూలుగా ఇంకా అమ్మ నాన్న ఒక బంధుత్వం అంటూ ఏమీ ఉండదు. వాడు ఒక్కటే మోటివ్తో ఉంటాడు, వెళ్దాం కోరదాం వచ్చేద్దాం. లవ్ సీన్స్ కూడా పెద్ద ఉండదు. ఇష్టమంటే ఇష్టం అని డైరెక్ట్గా చెప్తారు, లేదంటే లేదు, ఫోర్స్మెంట్ కూడా ఏమి ఉండదు. అటువంటి క్యారెక్టరైజేషన్ చేసి అభిమానులు ఎంతోమందిని సంపాదించుకున్నటువంటి పూరి గారు ఆయన నుంచి ఇప్పుడు అటువంటి మూవీస్ అయితే రావడం లేదండి. లైగర్ చూశాక నాకు ఒక్కటే అనిపించింది, ఎందుకు సార్ మీకు ఒక 20 కోట్లు పెట్టి ఒక చిన్న హీరోతో సినిమా తీసేవచ్చు కదా, అంత పెద్ద కోట్లు పెట్టి అంత హైప్ ఇచ్చి ఎందుకు అంత చెడదొబ్బారు. క్లైమాక్స్ చూసిన తర్వాత ఇంకా పిచ్చెక్కిపోయింది నాకు. మైక్ టైజన్ లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఏంట్రా చేసిందంటే మరీ దారుణంగా చేశారు. అటువంటి పూరి గారిని నేను తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకి నేను బిగ్ ఫ్యాన్. నేనే కాదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలామంది తెలుగు స్టేట్లో ఉన్న అభిమానులు కూడా ఆయనకి చాలామంది అభిమానులు ఉన్నారు. ఒక డైరెక్టర్కి అభిమానులు ఎందుకు అవుతారంటే ఒకటండి, ఆయన మోటివ్గా ఏదైనా చెప్పగలగాలి. ఇంకోటి ఏంటంటే ఆయన సాధించిన విజయాలే. ఈ జనరేషన్కి అయితే పూరి గారు అంటే తెలియదు కదా, కానీ మా జనరేషన్కి పూరి గారు అంటే బాగా తెలుసు. అటువంటి పూరి గారు ఇప్పుడైతే సరైన ఫామ్లో అయితే లేరు. చెత్త చెత్త సినిమాలనే తీస్తున్నారు పచ్చిగా చెప్పుకోవాలంటే. ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసిన తర్వాత కూడా అది హిట్ అనే టాక్ అయితే వచ్చేసింది. నాకైతే ఏమనిపించలేదు. ఎందుకంటే అరే ఒక పాయింట్ చెప్తే కన్విన్స్గా ఉండాలి. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒక సినిమా చూశానండి, శివం మధ్య. ఆ మూవీ చూసిన తర్వాత ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నాకు పెద్దగా అనిపించలే. ఇది బేసిక్ క్లాస్ కాన్సెప్టే అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత దానికి రిలేటెడ్ కొన్ని సీన్స్ పెట్టి డీటెయిలింగ్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కూడా కన్విన్స్ అయ్యా, మిగతా ఆడియన్స్ కూడా బాగా కన్విన్స్ అవుతారు, అది పాయింట్. కానీ ఇస్మార్ట్ శంకర్లో చిప్ ప్రాజెక్ట్ ఏదో పెట్టేసి అసలు ఈ కన్విన్స్ అవ్వం. పాసిబుల్లా? నేనైతే అవ్వలా. మీరు అదే రోజు అలుగా నాకు తెలియదు, కానీ నేనైతే అవ్వలా. కానీ డబల్ స్మార్ట్ ట్రైలర్ చూసిన తర్వాత నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. పూరి ఇస్ బ్యాక్ అని రాసి పెట్టుకోండి, నా పేరు పూరి, నేను ఈసారి హిట్ కొడతా అన్నట్టు ఉంది ట్రైలర్. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే కొంచెం ఓవర్గా ఉంది. రామ్ గారికి ఇంత ఎందుకు ఓవర్గా అని నాకు అనిపించింది. కానీ చూస్తే పూరి గారి డైలాగ్ డెలివరీ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఆయన యొక్క మార్క్ అయితే ట్రైలర్లో నాకు పిచ్చగా నచ్చింది. సో పూరి గారు, మీ నుంచి మాకు ఒక్కటే ఒక మూవీ అండి చాలు, 10 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటాం. అటువంటి మూవీ మాకు ఇస్తారని, డబుల్ స్మార్ట్తో మీరు మళ్ళీ కంబ్యాక్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీలో ఎంతమంది పూరి గారి ఫ్యాన్స్ ఉన్నారో, ఆయన కెరీర్లో మీకు నచ్చిన, ఆయన డైరెక్ట్ చేసినటువంటి మీకు నచ్చిన మూవీస్ ఏంటో, డబుల్ స్మార్ట్ కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఓకే.